రాజకీయాల వేడి కొనసాగుతుంది. టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ప్రచారంలో వైసీపీపై మండిపడ్డారు. వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారం టీడీపీకి దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగరబోతుందంటున్న బీసీ జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు అన్నీ కూడా ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నాయి. బనగానపల్లిలో టీడీపీ ప్రచారం ఇప్పటికే అన్ని గ్రామాలు చుట్టుముట్టాయి. మళ్ళీ మరోసారి కూడా ప్రజల వద్దకు వెళ్ళి కూడా తాము చేస్తున్నటువంటి చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు చెప్తూ కూడా ముందుకు సాగుతున్నారు. ఈరోజు బనగానపల్లి టీడీపీ అభ్యర్థి అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. మనతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. మీ ప్రచారం ఇప్పటివరకు ఎలా సాగింది? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? నమస్కారం అండి. ఇప్పటికైతే ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయాలు, ప్రజా వ్యతిరేకటువంటి నిర్ణయాల వలన ప్రజలందరూ కూడా అయ్యో ఒక్క ఛాన్స్ అంటే మేము వారికి అధికారం ఇచ్చాము, ఇచ్చినందుకు మాకు గుణపాఠం వచ్చింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఫ్యాను రెక్కలు విడ్చక తప్పదు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధినేత అదేవిధంగా ఏదైనా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఒక అనుభవం గల నాయకుడు రావాలి. ఆ అనుభవం గల నాయకుడు వచ్చినప్పుడు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ఇవి రెండు కూడా సక్రమంగా జరగాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు కానీ మేధావులు కానీ అన్ని వర్గాల ప్రజలు ఈరోజు తెలుసుకున్నారు. కాబట్టి రేపు రావటానికి ఎప్పుడు వస్తాయని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి రావటం ఖాయము, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయము, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. అంటే ఇక్కడ గతంలో మీరు ఎమ్మెల్యే కూడా ఈ నియోజకవర్గంలో పనిచేశారు. అంటే నీటి సమస్య ఎక్కువగా ఉండేది. అలాంటిది తొలగించడానికి ఆల్రెడీ చాలా చోట్లలో చాలా గ్రామాలలో కూడా వాటర్ ప్లాంట్లు పెట్టడం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఇప్పుడు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఇస్తామని కొత్త హామీలతో ముందుకెళ్తున్నారు. ఇక్కడ ఒక్కటేనండి, వారు నవరత్నాల పేరు చెప్పి నవమోసాలు చేశారు. అమ్మఒడి ఇద్దరికని ఒకరికి ఇచ్చారు. ఆ ఒక్క దాంట్లో కూడా కోత పెట్టారు. 5 సంవత్సరాల కాలానికి గాను కేవలం 3 సంవత్సరాలు ఇవ్వడం. 45 ఏళ్ళకు పింఛన్ అన్నారు. ఎంతమందికి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎంతమందికి ఇచ్చారు? అదేవిధంగా బీసీ కార్పొరేషన్ కావచ్చు, మైనార్టీ కార్పొరేషన్ కావచ్చు, అన్ని కార్పొరేషన్ ద్వారా గతంలో లోన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కులవృత్తులకు సంబంధించిన వారికి ఆ కులాల ప్రకారం కూడా పనిముట్లు కూడా ఇవ్వడం జరిగింది. మేము ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ ఏ లోన్ ఇచ్చారో చెప్పండి? కేవలం బటన్ నొక్కుతాం. అది కూడా ఎంతమందికి పర్సెంటేజ్ పడుతూ ఉంది? ప్రతి దాంట్లో కూడా కోతలు మొదలైనాయి. రేపు మేము ఇవ్వబోయేటువంటివి క్లియర్గా ఒక బడ్జెట్ కేటాయించుకొని ఏవైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో సూపర్ 6 పథకాలకు ప్రజలందరూ కూడా ఆమోదిస్తున్నారు. ఎందుకంటే ప్రవేశపెట్టిన పథకము ప్రతి ఒక్కరికి చేరుతుంది, ఇక్కడ చేరడం లేదు. నిబంధనల పేరుతో తూట్లు దొక్కుతున్నారు. కాబట్టి మా యొక్క ఇచ్చే పథకాలు అదొకటే కాకుండా సాగునీటి ప్రాజెక్టులు ఏదైనా ఒకటి చేశారా? ఇప్పటి వరకు రాష్ట్రంలో పలానా ప్రాజెక్టు చేసినాము కంప్లీట్ అని గతంలో మేము ఎన్ని చేసామో చూసుకోమనండి. రాజధాని లేదు, పోలవరం లేదు, నీటి ప్రాజెక్టులు లేవు, కరువు ఎక్కడ చూసినా కరువు తాండవిస్తూ ఉంది. అదే పట్టంగా అప్పుడు అయితే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళము, పంట నష్టాలకు ఇచ్చేవాళ్ళము, రైతు రథాలు ఇచ్చేవారు. అన్ని వర్గాలు, అటు అగ్రికల్చర్ కావచ్చు, ఇటు వ్యాపారస్తులు కావచ్చు, ఇటు మైనింగ్ కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగింది. కాబట్టి ప్రజా వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. తాగునీటి సమస్య కటకటలాడుతున్నారు. గ్రామాలలో వెళితే ఆవేదన చెందుతున్నారు. కరెంటు వేసుకోవాలి, స్విచ్ వేయాలంటేనే భయం అవుతా ఉంది. కూలర్ వేసుకోవాలంటే భయపడుతున్నారు. ఎందుకు? ఆ రోజు ఏం చెప్పారు మీరు? విద్యుత్ ఛార్జీలు పెంచామన్నారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచామన్నారు, మద్యం నిషేధిస్తామన్నారు. ఏం మద్యం నిషేధించారు? మద్యం నిషేధించడం అంటే గ్రామాలలో బెల్ట్ షాపులు పెట్టడమా? ఆ నకిలీ మద్యం ఇవ్వడమా? ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? మద్యం నిషేధించిన తర్వాతనే ఓటు అడుగుతాను, లేకుంటే లేదు. అంటే ఇది మాట తప్పడము, ప్రజలను మోసం చేయడం కాదా? ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని అడుగుతా ఉన్నాను నేను. అంటే రాష్ట్రంలో బీసీ జనార్దన్ రెడ్డి పేరు ప్రత్యేకంగా వినపడుతుంది. నియోజకవర్గ ప్రజలకు 2 సెంట్ల భూమి పేదవారికి నేను ఇస్తా అని కూడా హామీ ఇస్తున్నారు. ఇది సాధ్యం అయ్యేదా? ఎందుకు? వైనాట్ దృఢ సంకల్పం ఉంది, చేసే ధైర్యం ఉంది, దమ్ముంది. 200% మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేకపోతే సొంత స్థలంతో 2 సెంట్ల ఈ యొక్క స్థలాలు ఏవైతే ఉన్నాయో 2 సెంట్ల స్థలం నా సొంత నిధులతో కొని అయినా బనగానపల్లె ప్రజలకు నా తల్లిదండ్రుల సాక్షిగా ఇచ్చి తీరుతా, ఛాలెంజ్ చేస్తా.
చాలా నిరూపించుకుంటా ఖచ్చితంగా కూడా. ఎవరు ఎన్ని చెప్పినా ఇచ్చేది నేనే, చేసేది నేనే. అటువంటి భయము లేదు, భయపడేది లేదు. ఎందుకంటే రెచ్చగొట్టకూడదు ప్రజాస్వామ్యంలో. అదేవిధంగా గ్రామం ప్రశాంతంగా ఉండాలంటున్నాము. ఇదే వాళ్ళే మళ్ళీ మొదట కంప్లైంటు, మొగుడిని కొట్టి మగసాలకు వచ్చినట్లు సామెత ఏ విధంగా ఉందో ఆ విధంగా వాళ్ళే కొట్టారు, వాళ్ళే పోలీస్ స్టేషన్కి ఎక్కారు, వాళ్ళే మమ్మల్ని నేరస్తులు అంటారు. ఇది ఈడ చూస్తున్నారు, ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మా భార్య మీదకి పోవడం అంతా గమనిస్తున్నారు. మమ్మల్ని మేము కాపాడుకోవడానికి షెల్టర్గా అందరూ చుట్టూ మా భార్యకు ప్రొటెక్షన్గా ఉన్నారు. ఏవో కట్టెలు ఎవడైనా ఇప్పుడు మిమ్మల్ని పాము కనపడుతుంది, పాము కనపడి మీదికి వస్తూ ఉంటే కర్రలు లేదంటే ఆ కర్రలు తీసుకున్నారు వాళ్ళ. అక్కడ ఏదైతే కర్రలు ఉన్నాయో చుట్టుపక్కల కానీ అక్కడ ఏదైనా ఉండేటివే కట్టెలు ఉంటే అవి తీసుకున్నారు. దానికి రాడ్లు పట్టుకొచ్చినారు, కర్రలు పట్టుకొచ్చినారు. అంటే మహిళలకు రక్షణ లేదంటారా? 200% ఎక్కడుందండి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో? ఎంతమంది మహిళలు మాయమైనారు, ఎంతమంది మీద అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. వీళ్ళు చేసిన అవమానాల్లో దిశ ఉండి పెట్టినారు. ఏంది ఉంది దిశ? ఎక్కడ అవమానం? అసలు ఎందుకు వచ్చారు మీరు? ఎవరిని భయభ్రాంతులు చేయడానికి వస్తారు? భయపడాలనుకుంటున్నారేమో. భయంలో మా బాధలో ఎక్కడ కూడా భయపడేదే ఉండదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ప్రజాస్వామ్యం అంటే 2019 అక్కడ మీరు ఎప్పుడు ప్రభుత్వంలో ఉంటేనే ఇక్కడ అరాచకాలు జరుగుతాయి. మరి నేను ఉన్నప్పుడు జరగలేదు కదా. నేను 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు, ఎందుకు అల్లర్లు కాలేదంటే మేము న్యాయపరంగా పోయినాము. ప్రజాస్వామ్య పోలీసు అధికారులు అదేవిధంగా ప్రవర్తించారు. అది కారణం. థ్యాంక్ యూ. ఇది చూడొచ్చు. మొత్తానికి ఏదైతే నేను చేపట్టినటువంటి పేద ప్రజలకు ప్రతి 2 సెంట్ల భూమి దృఢ సంకల్పంతో తప్పకుండా తన తల్లిదండ్రుల సాక్షిగా కూడా ఈ యొక్క హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇచ్చేది మేమే, అవసరమైతే సొంత నిధులతో కూడా తప్పకుండా ఇస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏది ఏమైనా కూడా బనగానపల్లెలో మాత్రం టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా